ఊరన్నా ఎసన్నా ఊరన్నా ఎసన్నా ఊరన్నా ఎసన్నా పశువుల పాకల మరియమ్మ దర్పాన పశువుల పాకల మరియమ్మ దర్పాన ప్రభు యేసు జన్మించే ఊరన్నా ఎసన్నా ఊరన్నా ఎసన్నా గుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు గుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు ప్రజలు తన బిడ్డలు రక్షింపబడాలని లోక రక్షకుడు మరి మీ యొద్దకి పంపించి ఉన్నాడు. సర్వలోకమునకు వెళ్ళి నా సువార్త ప్రకటించండి, నమ్మిన వారు రక్షించబడతారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నమ్మని వారు శిక్ష విధింపబడుతుందని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి దేవుడు ఎంతో మంచి దేవుడు. మరి దేవుని వద్దకు రావటానికి ఇది ఒక దారి, ఒక మార్గము మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు తన ప్రజల్ని తన బిడ్డల్ని పంపించి వర్తమానాన్ని మీ దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు. ఆది యందు వాక్యమున్న వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఈ గ్రామాన్ని దర్శించి మీ గృహాలలో మరి వాక్యము చెప్తున్నా అంటే దేవుడు మీ గృహంలో మీ గ్రామంలోకి వచ్చి ఉన్నాడని మీరు విశ్వసించాలి, నమ్మాలి. నమ్మినట్లయితే దేవుడు మీ కుటుంబానికి మీకును కార్యాలు చేస్తాడు. దేవుడు ఎంతో మంచివాడు. దేవుడు లోకాన్ని సమస్తాన్ని సృష్టించిన దేవుడు. కాబట్టి సర్వలోకములకు సర్వ సృష్టికి కర్త అయిన ఈ దేవుణ్ణి మనము నమ్మినట్లయితే ఆ లోక రక్షకుడు మన కుటుంబంలో మరి జన్మించి ఈ దినాన మరి 25వ తారీఖున ఆయన క్రిస్మస్ లో మరి మానవుల కొరకు పశువుల పాకలో జన్మించి ఉన్నాడు. మనందరి కొరకు ఆయన శిలువలో మరణించి ఉన్నాడు. ఎందుకు ఆయన జన్మించాడు అంటే ఈ లోకములో ఉన్న మానవులని రక్షించటానికి, ఏ పాపము లేకుండా ఆయన జన్మించి ఉన్నాడు. నీవు నమ్మేట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మంచి దేవుడిని నీవు అంగీకరించినట్లయితే లోక రక్షకుడు మన కొరకు జన్మించాడు, మన పాపముల కొరకు ఆయన శిలువపై మరణించినాడని మీరు నమ్మి విశ్వసించి దేవుని నోటితో ఒప్పుకున్నట్లయితే ఆయన దారిలో, ఆయన మార్గములో మీరు ఉంటారు. కాబట్టి ఈ లోక రక్షకుడు ఎంతో మంచివాడు. ఆయన దయగలిగిన వాడు, కనిక్రమ చివరి యాత్రకు సిద్ధపడినావా, చివరి యాత్రకు యుగాలుగా ఉనితే ఉండుటకు, నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్నవారు చూసుటలేదా, పోతున్నవారు చూసుటలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా,
ఉండుటకు ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి మీ ప్రాంతానికి మేమందరము కూడా రావటం జరిగింది. ఒక్క 5-10 నిమిషాలు మీ పనులు చక్కబెట్టుకొని యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్తను వినటానికి రావాలి అని చెప్పి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ రాలేని పక్షములో నీవింట్లో ఉండి ఈ యొక్క ధ్వని యంత్రం ద్వారా ఈ స్వార్థను వింటున్నావేమో, ఒక్కసారి ఆలకించు శ్రద్ధగా. చీకటిలో ఉన్న మన బ్రతుకులను మార్చగలిగిన వాడు, వెలుగులోకి నడిపించగలిగిన వాడు, మరణ పడక మీదున్న నీ బ్రతుకును జీవములోకి నడిపించేవాడు, భయంకరమైన వ్యాధి రోగములతో బాధపడుతూ మరణమే శరణ్యం అనుకుంటూ బ్రతుకుతున్న నీ బ్రతుకును మార్చడానికి, అలాగే పాప జీవితం నుంచి, శాపభరితమైన జీవితం నుంచి కొట్టివేసి నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి మార్గమైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్త ఈ రోజు నీ ప్రాంతానికి వచ్చింది. కేవలం నిన్ను రక్షించడానికే, నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లడానికే. సమస్యలతో సతమతమవుతూ నాకు మరణమే శరణ్యము అంటూ బ్రతుకుతున్నావేమో, ఆ సమస్యల నుంచి విడిపించడానికే ఈ రోజు రక్షణ సువార్త మా ద్వారా, ఈ ధ్వని యంత్రం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు వినిపిస్తూ ఉన్నారు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. 2025 సంవత్సరాల క్రితం ప్రపంచానికి నడిబొడ్డు అయినటువంటి యెరూషలేములోని బెత్లెహేమ్ అనే ప్రాంతంలో కన్య మరియ గర్భాన స్త్రీ పురుషుల సాంగత్యము లేకుండా పాపము లేని ఒక పరిశుద్ధుడు, సృష్టికర్త, సకల చరాచర సృష్టిని కలగజేసినటువంటి దేవాది దేవుడే
నలవతారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. చీకటిలో ఉన్న నీ బ్రతుకును వెలుగుమయం చేయగలిగిన వాడు, సమస్యల సుడిగుండంలో కొట్టుకుపోతూ నరకం అనేటువంటి ప్రాంతానికి దగ్గరవుతున్నటువంటి నిన్ను పరలోక రాజ్యానికి, మహిమ ప్రపంచానికి ఒక్క నోటి మాట ద్వారా సర్వాన్ని కలగ చేసినటువంటి దేవాది దేవునితో సహవాసం చేయడానికి, నిన్ను తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే పాపము లేని పరిశుద్ధుడు, నీ కోసం మరణించిన వాడు, సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు, మృత్యుంజయుడు. ఆయనే మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నవాడు. నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రేమకు అవధులు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంతీయాలకు అతీతంగా అందరినీ మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్నవాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. తల్లిదండ్రుల ప్రేమ కంటే, కన్న బిడ్డల ప్రేమ కంటే, స్నేహితులు, శ్రేయభిలాషులు, ఇరుగు పొరుగు వారు, బంధువుల ప్రేమ కంటే అమితమైన అమూల్యమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నవాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ఆయన ప్రేమకు హద్దులు లేవు, అవధులు లేవు. ఆయన ప్రేమను వర్ణించలేము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక నీ పాప శాపభరితమైన జీవితాన్ని కొట్టివేయడానికే ఈ లోకానికి వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మానవుని ముందు రెండు మార్గాలు ఉంచబడి ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండు నరకము. పరలోకము సృష్టికర్తతో సదా నివాసము చేసేటువంటి మహిమ ప్రపంచము. అక్కడ నిత్యము శాంతి, సమాధానమే ఉంటాయి. ఎంత మాత్రము పాపం ఉండదు, చీకటి ఉండదు, నరక వేదన ఉండదు, దుఃఖము అసలే ఉండదు అక్కడ. అది పరలోక రాజ్యము. నరకము నిత్యము, అక్కడ వేదన, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ మరణము రమ్మన్నా రాదు. ఎవరికి ఆ ప్రదేశము? ఈ జీవితం, ఈ యొక్క భూలోకములో నా జీవితము నా ఇష్టం అంటూ బ్రతుకుతూ పాపములో జీవిస్తున్న ప్రతి వారికి కూడా ఈ నరక ద్వారం అనేది ఎదురు చూస్తా ఉన్నది. నిజరక్షకుడైన యేసుక్రీస్తుని ఎరుగక నా బ్రతుకు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అని బ్రతుకుతూ పాపములో కొట్టుమిట్టాడుతున్న ప్రతి వారికి కూడా ఈ నరక ద్వారము లేదా నరకం అనేది వెయిట్ చేస్తా ఉంది. కనుక అక్కడ ఆ బాధను, ఆ దుఃఖాన్ని, ఆ వేదనను వర్ణించలేము. యుగాలు అనుభవిస్తూనే ఉంటాం. ఆ నరకాన్ని తప్పించే నాదుడు ఎవడు ఉండడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు తప్ప. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసు ఒక్కడే మార్గమై ఉన్నాడు. ఆయన అన్నాడు యోహాను సువార్త 14:6 పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరునూ పరలోక రాజ్యానికి రాలేడు అన్నాడు. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఒక్కడే పరలోకానికి మార్గమై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవరము కూడా పరలోకానికి వెళ్ళలేము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవ జీవితం శాశ్వతమైనది. ఇంతలో కనిపించి అంతలో మాయమై ఆవిరి వంటిది, నీటి మీద బుడగ లాంటిది మానవ జీవితం. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేమో. కనుక క్షణమాత్రమైన ఈ జీవితానికి హంగులు, ఆర్భాటాలు, కక్షలు, కార్పణ్యాలు, పగలు, ద్వేషాలు, ఏదో సంపాదించాలని ఉరుకులు పరుగులు. కానీ చివరికి వెళ్ళేది ఆ యొక్క 6 అడుగుల 3 అడుగుల జానుడు ఉన్నటువంటి సమాధిలోనికే ప్రతి ఒక్కరు పోవాల్సిందే. అంబానీ అయినా, లేకపోతే కోటీశ్వరులైనా, బిలియనీర్స్ అయినా, మిలియనీర్స్ అయినా, ఎవరైనా సరే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. వెళ్ళిన తర్వాత నా ముందు 2 మార్గాలు ఉంచబడి ఉన్నాయి. ఒకటి పరలోకము, 2 నరకము. ఈ రెండిట్లో నేను ఏది వెళ్ళాలి అని చెప్పి ఈ భూమి మీద మానవుడు జీవించుండగానే తీర్మానం తీసుకోవాలి. అట్టి జ్ఞానము దేవుడు ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చాడు. మానవునికి స్వేచ్ఛ ఇచ్చాడు. మంచి ఏదో చెడేదో తెలుసుకున్న జ్ఞానం ఇచ్చాడు మనిషికి. కనుక మంచి మార్గంలో నడిస్తే పరలోక రాజ్యానికి వెళ్తావు, చెడు మార్గంలోకి వెళ్తే నరకానికి వెళ్తావు. ఇది యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశము. కనుక ప్రియమైన ఇప్పుడు చెప్పు, యేసుక్రీస్తు నీ కోసం మరణించాడు, నీ కోసం ప్రాణం పెట్టినవాడు, నేను అమితంగా ప్రేమిస్తున్నవాడు. కనుక ఆయన ఎదుకు వస్తావా? నీ హృదయంలోనికి స్థానాన్ని ఇస్తావా? పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతావా? కనుక ఈ రోజున ఈ స్వార్థ వినపడుతుండగా నీ బ్రతుకును మార్చుకొని
పరిశుద్ధంగా జీవించడానికి, యేసును అంగీకరించి యేసు యొక్క ప్రేమకు కట్టుబడి యేసు ప్రేమను పంచుతూ యేసు ప్రేమలో పెరుగుతూ ఆయన రాజ్యానికి వారసులం అవుదాం. అట్టి కృపా జ్ఞానము దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన మధ్యలో ఉన్నటువంటి మేరక్క ఒక్క నిమిషం ప్రార్థన చేస్తుంది మీ అందరి కోసం. ఎవరైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మేము ప్రార్థన చేయడానికి, యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరపడి రండి. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తుతిపాత్రుడా, స్తోత్రార్కుడా, సర్వశక్తి గల దేవుడా, అయా నీ ఘనమైన నామ స్తుతులు స్తోత్రములు నాయన. అయా ఇదిగో నీ దాసులు ప్రకటించుకుండగా నీ వాక్యము ప్రతి ఒక్కరి హృదయములలో ప్రేరేపించాలయ్యా. ప్రతి ఒక్కరు నాయన, పెద్దలేమి, వృద్ధులేమి, బాలులేమి, అయా నీ రక్షణ భాగ్యం దయచేయండి. నువ్వెందు నిమిత్తం అయితే మమ్మల్ని ఇక్కడికి పంపించావో తేరాలా. అయా దేగల దేవుడా, ఎంత మంది రక్షణ పొందాలో అయా నీ బిడ్డలతో మాట్లాడయ్యా. అయ్యా ముందుగా నీ దూతలు వస్తారని చెప్పినావు నాయన. మాకన్నా ముందు నీ దూతలు వచ్చారని మేము నమ్ముతున్నామయ్యా. ప్రకటించిన ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేసి అందరికి మారు మనసు రక్షణ భాగ్యం దయచేయ్యా. ప్రతి ఒక్కరు ఏ ఒక్క ఆత్మ నరకానికి పోకూడదు నాయన. అందరూ నీ రక్షణలోకి రావాలి, పరలోకం చేరాలని ఆశతో నాయన మేము నాయన ప్రయాసపడి నాయన వచ్చి ఉన్నాము తండ్రి. అందరికి వాక్యం నాయన ఎంతమందికి అయితే వినపడి ఉందో ప్రతి ఒక్కరిని ప్రేరేపించి ఆదరించి బలపరిచి అయా మారు మనసు రక్షణ భాగ్యం దయచేయమని, వచ్చిన వారందరినీ కూడా దీవించి ఆశ్రయించమని, ఇక్కడ ఉండే వాళ్ళందరూ పిల్లలు పెద్దలు నాయన ఇక్కడ వచ్చి ఉండగా అందరికి నీ రక్షణ భాగ్యం దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వచ్చిందా బానే? సూపర్, థ్యాంక్ యూ. హల్లెలూయా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నన్ను నింపితివా సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయేనా, సంఘక్షేమమే నా ప్రాణమాయేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే నన్ను దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. హల్లెలూయా. శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా.
నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారదేలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారదేలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సాతాను తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకాన్ని చేసే శక్తి కలిగినది యేసయ్య నామం, సాతాను తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేసే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, 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 యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నామంలో శక్తి ఉన్నది. హల్లెలూయా. ఏముంది? శక్తి ఉన్నది. హల్లెలూయా. ఎలాంటి శక్తి అంటే ఒక్క మాటతోనే ఈ ఆకాశాన్ని భూమిని సృష్టించే శక్తి. హల్లెలూయా. ఒక్క మాటతోనే ఈ భూమి నుండి అన్ని జీవులు సృష్టించగలిగినటువంటి శక్తి. ఎంత శక్తి అంటే సమస్త మానవాళికి ప్రాణం పోసేంత శక్తి ఈ భూమి మీద ఆయనకొక్కడికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ద్వారా తప్ప పరలోకం ఎవరికి లేదండి. యేసు ప్రభుని ఎందరైతే విశ్వసిస్తారో, యేసు ప్రభుని నమ్ముకుంటే మన కులం మారదు, మతం మారదు, మన ప్రాంతం, మన తీరాలు కూడా మారదు, మన హృదయం మారిద్దంటే. హల్లెలూయా. మన ప్రాంతం మారాలన్నా మన బ్రతుకులు మారాలి, మన జీవితాలు మారాలన్నా యేసు ప్రభు మనలో ఉండాలి. యేసు ప్రభు కులాన్ని మార్చడానికో మతాన్ని మార్చడానికో రాలేదమ్మా. అమ్మల్లారవో కల్లార, అమ్మల్లారవో కల్లార, ఈ వార్త వినరండే, యేసయ్యను నమ్ముకోండే, ఈ వార్త వినరండే, యేసయ్యను నమ్ముకోండే. బట్టలు మారితే బ్రతుకు మారదు, గుండు కొడుకని గుణం మారదు, బ్రతుకు మారడం బట్టలు లేదు, గుణం మారడం గుండులు లేదు. నీ మనసు మారలన్నా నీ బుద్ధి మారలక్క, నీ మనసు మారలన్నా నీ బుద్ధి మారలక్క. అమ్మల్లారవో అక్కలార, అమ్మల్లారవో అక్కలార, ఈ వార్త వినరండే, యేసయ్యను నమ్ముకోండే, ఈ వార్త వినరండే, యేసయ్యను నమ్ముకోండే. మానవ జాతి పాపము కొరకు, మానవ జాతి పాపము కొరకు కన్నీళ్లు విడుస్తుండు ప్రభు.
నమ్ముకోండి. పాపము లేని యేసు దేవుని, పాపము లేని యేసు దేవుని నమ్ముకుండు అమ్మా. దేవుడు మంచి దేవుడమ్మా. పాపము లేని యేసు దేవుని, పాపము లేని యేసు దేవుని నమ్ముకుండు అమ్మా. దేవుడు మంచి దేవుడమ్మా. ఆ మంచి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతలాగంటే నీ జీవితం మీద నీకే అసహ్యం పుట్టి ఇది కూడా ఒక బ్రతుకేనా, ఒక్కసారి నేను మందు తాగో సూసైడ్ చేసుకుని చచ్చిపోదా అనుకున్న వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. చక్కని అవకాశం ఇస్తున్నాడు. ఏమంటే ఇదిగో మీ పాపములు వదిలేసి నా వైపు తిరగండి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక నీ రోత బ్రతుకు కొరకు, నీ పాప బ్రతుకు. యేసు క్రీస్తుని గురించినటువంటి వార్త మీకు ఎంతో శ్రేయస్కరమని ఆ విషయాలు మీకు తెలియచేందుకు మేము ఈ యొక్క వేళలో మీ ఎద్దకు వచ్చి ఉన్నాం. ప్రియ దేవుని పిల్లారా, యేసు అనగా రక్షకుడు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు అంటే రక్షించేవాడు అని. ఈయన ఎవరిని ఎలాగా రక్షిస్తాడు, దేని నుంచి రక్షిస్తాడు, ఆయనతో మనకి పని ఏంటి, ఆయన మనం ఎందుకు తెలుసుకోవాలి, ఆయన మనకి అవసరం లేదు కదా అని చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ప్రియ దేవుని పిల్లలారా, మనం దేవుని పిల్లలని సంబోధించట్లో ఎంతో ఆనందం ఉన్నది. ఎందుకంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ ఒకే రీతిగా ఏర్పాటు చేసి దేవుడు మనలందరినీ ప్రేమిస్తూ తన ప్రాణం మనందరి కోసం పెట్టి ఉన్నాడు. కనుకనే ఆయన ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం సర్వభూమి ఆకాశములను తన నోటి మాట చేత సృష్టించిన ఆ సృష్టికర్త తన మహిమ అంతటిని విడిచిపెట్టి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి యేసు క్రీస్తుగా వచ్చి ఉన్నాడండి. ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించాలని, నశించిన దానిని వెదకి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎవరు నశించిపోతూ ఉన్నారు అంటే ఆ బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఏమని అంటే ఆజ్ఞను మీరటము, ఆజ్ఞను అతిక్రమించటము అంటే చెప్పిన మాట చేయకపోవటము. మన భాషలో మనం చెప్పుకోకుంటే ఒక మాట మనం చెప్పామంటే అది చేయకపోవటం, సో దాన్ని మనం ఆజ్ఞ అంటున్నాము. అలా ఆజ్ఞ మీరటం వల్ల పాపం అనేది వచ్చిందంట. ఆ పాపం వల్ల లోకంలోనికి మరణము ప్రాప్తించింది అంట. కనుక అట్టి మరణం నుంచి తప్పించడానికి యేసు ప్రభు వారు సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఈ మరణము అనేది ఏదో మనం చేసినటువంటి తప్పు వలన, లేదంటే మనం మామూలు జన్మిస్తున్నాం కనుక చనిపోతాము వచ్చేటువంటి ఈ మరణము ఇది కాదు. కానీ ఆజ్ఞ అతిక్రమించడం వల్ల వచ్చే పాపం వల్ల వచ్చే ఆ మరణాన్ని తప్పించడానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి మనందరి కోసం వచ్చి ఉన్నాడండి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, యేసు క్రీస్తు గురించినటువంటి వార్త మనం తెలుసుకుంటే ఆయన మనకి ఏం చేస్తాడు అంటే మరణాన్ని తప్పించి జీవంలోనికి నడిపిస్తా పాపములోనే మరణించినతో తప్పదు నరకము, పాపములోనే బ్రతుకుతున్నతో చెడును నీ దేహము, పాపములోనే మరణించినతో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. మానవా, నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుతున్నతో చెడును నీ దేహము, పాపములోనే మరణించినతో తప్పదు నరకము, పాపములోనే బ్రతుకుతున్నతో చెడును నీ దేహము, పాపములోనే మరణించినతో తప్పదు నరకము. యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. మానవా, నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. తమ్ముడు ఇటే వెళ్దాం లేరండి.
ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టుబడుదువు, ఎంతకాలము వ్యసనపరుడువై తిరుగుచుందువు, ఎంతకాలము దుఃఖములోనే మునిగి ఉందువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే రక్తముతో నీ పాపం కడుగును. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే తన రక్తముతో నీ పాపం కడుగును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలము దేవుని విడిచి తిరుగుతుందువు,